హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మెంతుల కర్రీ అండి. ఇలా మెంతుల్ని నానబెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సహజంగానే మన ఇంట్లో ఇలా మెంతుకూర పెంచుకోవచ్చండి. మనకి బయట మార్కెట్లో ఇది చాలా తక్కువ దొరుకుతుంది. మెంతులు వేస్తే మనకి వారం రోజుల్లో ఇలా ఆకుకూర అనేది వస్తుందండి. నేనైతే కుండీ ఖాళీ అవ్వగానే మళ్ళీ మెంతులు చల్లుతూ ఉంటాను. మన ఇంటిలోనే ఇలా పండించుకుని తింటే చాలా బాగుంటుంది కదా. నాకైతే ఇంత మెంతుకూర వచ్చిందండి. కింద ఏర్లు మట్టికి తీసేసి ఇలా కాడలతో సహా ఈ మెంతుకూర వాడుకోవచ్చు. బాగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కట్ చేసిన చిల్లీస్, కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన టమాటోస్. మెంతులు అయితే ఒక 5-6 గంటలు బాగా నానబెట్టుకోవాలండి. నానబెట్టే ముందు ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతుల్లో ఉన్న వాటరు పక్కన పెట్టుకుని మెంతులు మాత్రమే యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ అనేది మనకి బాగా కుక్ అవుతుంది కదా. ఈ మెంతుల స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి బాగా కలుపుకొని కట్ చేసిన టమోటా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తరువాత టమోటో బాగా ఉడికింది కదా. ఈ టైంలో కల్లుప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మరి ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తరువాత కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కారం యాడ్ చేసిన ఒక 2 నిమిషాలకి మెంతుల్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. మెంతులు అనేవి నానిని కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, కర్రీ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది కదా. 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కచ్చాబచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. చివరిగా మనం కట్ చేసుకున్న మెంతుకూర ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మెంతుకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆకుకూర అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. చూడండి, కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ రోటీస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ గురించి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా. షుగర్ ఉన్న వాళ్ళు 10 రోజులకు ఒక్కసారైనా ఈ కర్రీ అనేది తింటే షుగర్ నార్మల్ స్టేజ్లో ఉంటుంది. ఈ మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది, కళ్ళకు మంచిది, మన పళ్ళు చిగుర్లకి చాలా మంచిది. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మన హెల్త్కి ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.